హుస్నాబాద్ ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు స్వాగతం పలుకుతూనే రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, రైతుల సంక్షేమానికి రుణమాఫీతో పాటు పలు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడారోపణ చేస్తున్నాయని విమర్శించారు. అలాగే కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి, మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు లేదా సంబంధిత శాఖ మంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ గాని ఆయా జిల్లా ఇన్ఛార్జీల మంత్రులు రోజుకు సమీక్ష జిల్లా కలెక్టర్ల ద్వారా చేస్తూ కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కానీ ధాన్యం అనూహ్యంగా బరకత్ ఎక్కువ వచ్చిన అట్లా బరకత్ వచ్చినట్టుగా ధాన్యం అనూహ్యంగా ఎక్కువ రావడం వల్ల అకాల వర్షాలు పడుతున్న సందర్భంలో కొంత రైతాంగం ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం తరఫున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంతో పాటుగా ధాన్యం కొనుగోలు రోజువారీగా సమీక్షిస్తూ వాహనాల కొరతకు రవాణా శాఖ, మిగతా కొనుగోలుకు సంబంధించిన సివిల్ సప్లైస్, దాంతో పాటుగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ను సమన్వయం చేసుకుని కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నాం. రైతులకు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యత. మేము ఈ ప్రభుత్వమే రైతాంగ ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే రైతుల సంక్షేమం కొరకు గత ప్రభుత్వం మాదిరిగా ₹1,00,000 రుణమాఫీ చేస్తారని 5 సంవత్సరాల పాటు వడ్డీకి కూడా పనికిరాని విధంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాదు ఇది. 2 లక్షల లోపల చేస్తామని చెప్పినాం. 21,000 కోట్లు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు రుణమాఫీ, ₹1,00,000 లోపల ఉన్న వారికి ఒక్కసారి, 1,50,000 ఉన్న వాళ్ళకి ఒక్కసారి, 2 లక్షల లోపల ఉన్న వారికి 3 దఫాల, అంటే 1,00,000 లోపల ఉన్న వారికి ఒకటేసారి ₹1,00,000 ఇచ్చేసినాం. 1,50,000 లోపల ఉన్న వారికి ఒకటేసారి 1,50,000 ఇచ్చేసినాం. 2 లక్షల లోపల వాళ్ళు ₹2,00,000 ఇచ్చేసినాం. అట్లా 21,000 కోట్లను రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో. అంతేగాక సన్నవడ్ల పండించినటువంటి వాళ్ళకు బోనస్ ఇవ్వడం. మీరు చూస్తున్నారు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సదస్సులు నిర్వహించడం ద్వారా, శాస్త్రవేత్తల్ని గ్రామాల్లో తిప్పడం ద్వారా, యాంత్రీకరణ పేరు మీద పనిముట్లు ఇచ్చేటువంటి పేరుతో సహా అనేక రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు, రైతు భరోసాతో సహా అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. పాపం ఎక్కడ కోల్పోయాక అటు శాసనసభలో ఓడిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిన తర్వాత, ఉప ఎన్నికల్లో ఓడిపోతూ, సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీని నడిపేయలేక సతమతమైతూ కుటుంబ కలహాల్లో, ఇంటి కలహాల్లో మునిగి తేలాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారినో రేవంత్ రెడ్డి గారినో తిట్టడం వల్ల మేము గొప్ప నాయకులను చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ సహేతుకంగా ఉండాలి. అగ్ర నాయకులను తిడితే, రాహుల్ గాంధీ గారు విమర్శిస్తే మీకేదో ఖ్యాతి దొరుకుతుంది అనుకుంటే అది దురదృష్టకరం, అది దుర్మార్గం. ఈ భాష మంచిది కాదు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వరంగల్లో రైతులకు సంబంధించిన ఫెయిల్యూర్స్ మీద మీటింగ్ పెట్టి హక్కు మీకుంది. రైతులకు మేమేం చెప్పినాం, మేమేం చేసినాం, మీరేం చెప్పారు, మీరేం చేసిరు, బహిరంగ చర్చకు అదే వేదిక మీద సిద్ధంగా రమ్మంటున్నాం. కానీ మీరు ఇక్కడికి వచ్చేసి రైతులకు సంబంధించినట్టు మీరేదో పెద్ద బాగా చేసినట్టుగా, రైతు ఆత్మహత్యలకు సంబంధించి నిర్లక్ష్యం చేసినటువంటి మీళ్లు, ₹1,00,000 రుణమాఫీ చేయని మీరు ఇలా రాహుల్ గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారు తిట్టడం ద్వారా ఏదో గొప్పగా అసలు రైతు సమస్యల గురించి, రైతు అంశాల గురించి చర్చ పెడితే కూడా మీరు తప్పించుకొని పోయేటోళ్ళు, శాసనసభల ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? అందుకే చాలా దురదృష్టకరం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కనీసం ఒక్కసారి అంతర్మదనం ఉంటుంది, మన మనసు మనకు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే రైతులకు ఖైదీలు వేసినటువంటి ప్రభుత్వం మీది, రైతులను కాల్చినటువంటి ప్రభుత్వం మీది, మల్లన్న సాగర్ రైతులను విచక్షణ రహితంగా లాఠీలు బట్టి కొట్టింది మీరు, గౌరవెల్లి రైతుల మీద మహిళలను చూడకుండా అర్ధరాత్రులు దాడి చేసింది మీరు. ఇలా మీరు రైతుల మీద మొసలి కన్నీరు కాల్చి మాట్లాడితే సమాజం చూడదా? కుర్చేసుకొని అర్థమన్న ప్రాజెక్టులు ఏమైనాయి?
నియోజకవర్గ రివిజన్ పేరు మీద ఎంత అవినీతి జరిగింది? ఆ అవినీతి మీద ఆనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందరు కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇది ఏటీఎం బీజేపీ అంటుంది, కేసీఆర్ ఏటీఎం అన్నారు. ఇలా వాళ్ళ ఆరోపణ మేరకు తెలంగాణ ప్రభుత్వం విచారణ చేసి ఘోష్ కమిషన్ వేసిన తర్వాత దాని ఫైండింగ్స్ మేరకు శాసనసభ తీర్మానం మేరకు సిబిఐకి ఇస్తే ఇవాళ మౌనంగా కేసీఆర్ రక్షించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చర్యలు తీసుకుంటలేరు. ఇలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో దోస్తీ గల్లీల కుస్తీ మాదిరిగా నిజంగా మీకు భారతీయ జనతా పార్టీతో స్నేహితం లేకపోతే మీరు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిన ప్రకారంగా ఆనాడు మీరు చెప్పినటువంటి విధంగా ఏటీఎం ఫర్ కేసీఆర్ కాళేశ్వరం అన్నారు, సిబిఐకి విచారణకు ఆదేశించమని వీళ్ళే అన్నారు. ఇలా సిబిఐకి విచారించిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం మేరకు ఈరోజు సిబిఐకి విచారణకు ఆదేశిస్తే భుజాలు దడుపుకుంటా ఉన్నారు. సిబిఐ కేంద్ర సంస్థ ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టుగా మేము కేసీఆర్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తే నిజం నిగ్గు తేల్చి ప్రజల ముందుంచండి, దోషి రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని తెలంగాణ ప్రజల ముందు తేటతెల్లం చేయండి, దోషి అయితే కేసీఆర్ శిక్షించండి, అధికారం సిబిఐగా మీకుంది. అవేం చేయకుండా సిబిఐ విచారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శాసనసభ ద్వారా కేబినెట్ తీర్మానం ద్వారా కోరిన తర్వాత కూడా మీరు ఎలా మరి అటువంటి చర్యలు తీసుకోకుండా ఎదురు దాడికి పాల్పడుతూ ఉన్నారు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి. అది రైతాంగం పేరు మీద కావచ్చు, అది కాళేశ్వరం స్కామ్ కావచ్చు, విద్యుత్ కొనుగోళ్ల ప్రాజెక్టుల నిర్మాణ స్కామ్ కావచ్చు, ఏది జరిగినా ఈరోజు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ కలిసి ఒకే గొంతు, ఒకే ట్యూన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తారట తెలంగాణకు. రండి, ప్రధానమంత్రిగా తప్పకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు స్వాగతం చెప్తాం. అది ఒక రాజకీయమైనటువంటి వ్యవస్థీకృత విధానం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడుగుతా ఉన్నాయా తెలంగాణ మంత్రిగా, తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా గత 10 ఏళ్లు కేసీఆర్ గారు అన్నారు కావచ్చు మేము కేంద్రాన్ని అడగం పో, ఎందుకంటే మీరు ఈయనని అడగలేదా, ఆయన అహంకారంతో అడగలేదా? కేంద్ర ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనేటువంటి సంబంధాలకు నిర్వచనం లేకుండా రాజకీయంగా వ్యూహం చేసుకోవచ్చు. ఇవాళ మేము కడప తొక్కంది లేదు, ఇంటికి రాంది లేదన్నట్టుగా ప్రధానమంత్రిని మొదలుకొంటే ప్రతి కేంద్ర మంత్రిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొరకు అడుగుతా ఉన్నాం. వివక్ష చూపిస్తా ఉన్నారు. పక్క ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇస్తారు, మాకేం ఆక్షేపణ లేదు. కానీ తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు, మంత్రుల మీద ఉంది. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధిలో సహకరించకపోతే వివక్షపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తే ఆఖరికి తెలంగాణ ఆకాంక్షల మనోభావాలను, అమరవీరులను అవమానపరుస్తూ 1956 నుంచి తెలంగాణ ఆకాంక్షల మీద, పోరాటం మీద నీళ్లు చల్లే విధంగా ఒకడు అంటాడు ప్రధానమంత్రి, ఇది తల్లి చచ్చిపోయి బిడ్డ పుట్టిందని, బిడ్డ చచ్చిపోయి తల్లి పుట్టింది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు ఇది పాకిస్తాన్ విభజన జరిగిందంటాడు. ఇలా భారతీయ జనతా పార్టీ ఎంత కక్ష ఉందో, ఎంత అక్కసు ఉందో తెలంగాణ ఏర్పడిందో అడుగుతా ఉన్నాం. ఇంకొక ఆయన అంటాడు ఇంతమంది అమరులు కావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని అంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా 1 ఓటు 2 రాష్ట్రాలను కాకినాడలో ఉన్న మీరు ఇవాళ నిజంగా ఆనాడు తెలంగాణ ఇచ్చి ఉంటే, మీరు 3 రాష్ట్రాలు ఇచ్చిన నాడే ఇవాళ ఈ పరిస్థితి ఉండేదా? తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు, తెలుగు భాషకు సంబంధించిన రాష్ట్రాలు ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రాలుగా ఉండకపోతుండేనా? మీ నిర్లక్ష్యం వల్ల, మీ రాజకీయ ఒత్తిడిల వల్ల 1 ఓటు 2 రాష్ట్రాలు తీర్మానం చేసిన తెలంగాణ ఇవ్వలేదు. మీరు ద్రోహులు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ద్రోహి. ఈరోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణను పార్లమెంటు వేదికగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 3 ప్రకారంగా, సెక్షన్ 3 ప్రకారంగా ఈ బిల్ పాస్ అయితే, రాష్ట్రపతి గారు ఆమోదిస్తే ఒకడు అంటాడు వెధవ పార్లమెంటులో పాకిస్తాన్ ఇండియా పోరాటం లెక్క అని. బుద్ధి ఉందా? ఆ పార్లమెంటు కనీసం కంట్రోల్ చేసుకునే బాధ్యత లేదా? ఆ రికార్డులను తొలగించే బాధ్యత స్పీకర్ గారికి లేదా? ఇవన్నీ మాట్లాడని టీఆర్ఎస్ పార్టీ ఏదో
కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంది. ఆఖరికి ఎంతటి ఘోరానికి దిగజారినంటే దుకాణం ఎవరిదో బంగారు దుకాణంలో చోరీ అయితే కూడా మంత్రులు ఏం చేస్తున్నారని అంటా ఉన్నారు. ఇంత మూర్ఖత్వంగా వాళ్ళు మంత్రులున్నప్పుడు మరి అనేకంగా జరిగినాయి, అనేకం జరుగుతాయి. ఇవన్నీ కూడా వ్యవస్థీకృతంలో ఈ విధంగా ఒక పార్ట్ ఆఫ్ డెఫినెట్లీ మా పోలీస్ క్రిమినల్ గా పట్టుకునే ప్రయత్నం చేస్తారు, పట్టుకుంటారు. అంటే ఎక్కడి దాకా దిగజారిపోయారంటే ఈ రాష్ట్రంలో రైతులకు ధాన్యం కొనగా ఇబ్బంది పడితే వాళ్ళకి సంతోషం, ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి రాక్షస ఆనందం, ఎవరైనా పొరపాటున యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళకు పెద్ద పండుగ లాగా, ఎక్కడైనా నిర్లక్ష్యంతో ఏదైనా జరిగితే కరువు వస్తే వాళ్ళకు పెద్ద పండుగ, ఇంట్లో పెద్ద ఆనంద హేలి, ఆహా ఈ ప్రభుత్వంలో కరువు వచ్చింది. ఇటువంటి విధానమా మైండ్ సెట్? తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు మీకు అధికారంలోకి ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 10 సంవత్సరాలు అధికారంలోకి ఇస్తారు. మీరు మీకు వీలైతే బాధ్యత గల ప్రతిపక్షంగా సలహా సూచనలు ఇవ్వండి. లేకపోతే ఇటువంటి రాక్షస ఆనందపడేటువంటి ప్రజా సమస్యల పట్ల మీరు ఆనందపడి రాక్షస ఆనందపడితే ఇది ప్రజలు గమనిస్తున్నారు, ఇది మంచిది కాదు. మరొకసారి బేషరతుగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు లాంటి మానవ హృదయం నాయకుడు ఉన్న నాయకుడు ఈ దేశంలో దొరకడు. అసలు రాజకీయాల్లో అటువంటి మానవత్వం కలిగినటువంటి నాయకుడు. మరి అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. భాషలో అది తిట్లను చూస్తే ఇక మొత్తం దానికి ఒక డిక్షనరీ చూసుకొని ఎవరో ప్రొఫెసర్స్ తిట్లను కూడా ఒక ప్రొఫెషన్ సబ్జెక్ట్ పెట్టేంత మీరే దానికి చీఫ్ ఎడిటర్గా ఉండేటువంటి విధంగా మరి దానికి సంబంధించినటువంటి తిట్ల ప్రకారంలో జరుగుతోంది. ఇది అన్ఫార్చునేట్. నేను లీడర్గా కొంత చదువుకున్నోడు కావచ్చు, అమెరికా పోయొచ్చు అనుకుంటారు. అట్లా ఈ విధంగా అనవసరపు వ్యాఖ్యల ద్వారా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నష్టపెట్టుకోక మంచిది కాదు, పద్ధతి కాదు. వెంటనే వాపసు తీసుకోమని డిమాండ్ చేస్తాను.